పల్నాడు జిల్లా ముప్పళ్ల మండలంలో వైసీపీ కార్యకర్తలపై దాడిని ఖండించారు మంత్రి అంబటి రాంబాబు. కమ్మ కులానికి చెందిన వ్యక్తి వైసీపీకి ఓటు వేసేందుకు ప్రయత్నించగా టీడీపీ వాళ్లు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. దీనికి తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పరిమి పెదబూసి కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తి, ఆయనకి ఇంటికాడ నుంచి ఓటు వేసే సదుపాయం కల్పించారు. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు పథకాలు ఇస్తున్నాడు, నాకు వృద్ధాప్య పెన్షన్ కూడా ఇస్తున్నాడు, కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాను అని ఆయన అన్నాడు. నువ్వు ఆయనకి ఎలా ఓటు వేస్తావు, మనవాడి వయ్యుండి అనేటువంటి వ్యక్తులు కొంతమంది బయలుదేరి ఆయన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. అప్పుడు మాకు సంబంధించినటువంటి మా గ్రామంలో పెద్దలు, అంటే సర్పంచ్గా ఉన్న సైదా కానీ పుల్లారెడ్డి గారు కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు వెళ్ళి అదేంటి ఆయన ఇష్టం, ఆయన వేసుకుంటాడు, మీరు అడ్డం రావడానికి వీల్లేదనేటువంటి మాట మాట్లాడారు. అది ప్రధానమైనటువంటి అంశం. దాని మీద పరస్పర ఘర్షణ పెరగటం, వాళ్ళు పుల్లారెడ్డి గారిని ఒక కర్ర పెట్టి తలకాయ పగలగొట్టడం, ఆ తర్వాత పరస్పరం రాళ్ళు రుబ్బుకోవటం జరిగింది. మా వైపున 2 గాయాలు తగిలాయి. దీనికి తెలుగుదేశం మూల్యం చెల్లించక తప్ప